హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఈజీగా హెల్తీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీతో వచ్చేసాను. దీన్ని ఇంట్లో ఏ పిండిలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ కూడా. దీంతోపాటు దీనిలోకి పచ్చి ఉల్లిపాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి రాగి పిండితో సెట్ దోశ. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలోకి ఈ పచ్చి ఉల్లిపాయలతో పచ్చడి చేసుకుంటేనే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెండు రెసిపీస్ ఇప్పుడు చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులోకి 1 కప్పు రాగిపిండి, 1 కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1.5 కప్పున్నర వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని లంప్స్ లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి మూత పెట్టి. బేకింగ్ సోడా ఇప్పుడు దీన్ని ఇలా బాగా లంప్స్ లేకుండా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా దోశ పిండి మాదిరిగా వస్తుంది. దీంతో దోశలు వేసుకోవాలనుకునే వాళ్ళు అలా డైరెక్ట్గా దోశలు వేసేసుకోవచ్చు. కానీ సెట్ దోశ కోసం ఒక పెద్ద స్పూను వరిపిండి కలిపాను నేను. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా పిండంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులో ఇష్టపడిన వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు. నేను టమాటా వేయట్లేదు. దీన్ని ఇలా బాగా కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ పిండిని ఇలా ఒక 2 నుంచి 3 గరిటెల వరకు ఇలా వేసుకుని దోశ వేసేటప్పుడు పెనం హైలో పెట్టుకోవాలి. దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే బాగా ఈవెన్గా ఉడుకుతుంది. పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కొద్దిగా జీలకర్ర కూడా చల్లుకుంటే ఆ జీలకర్ర టేస్ట్ పంటికి తగులుతూ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా ఎంత ప్లఫీగా పొంగిందో. ఈ ఇన్స్టెంట్ ఉత్తప్పం చాలా టేస్ట్గా ఉంటుంది. రాగిపిండితో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనిలోకి చట్నీ లేకుండా కూడా తినేయచ్చు, కానీ ఉల్లిపాయ పచ్చడి నంజుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం బాండి పెట్టి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా 1 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 అంగుళం ముక్క అల్లం ముక్క, ఒక 5-6 ఎండుమిర్చి కలిపి పోపు బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా తరుక్కుని, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మలు చింతపండు వేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు బాగా దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన ఈ పోపు ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసి పోపుని ముందుగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పోపు మిక్సీ పట్టిన పోపులో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకుంటే ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఈ ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఇడ్లీకి, దోశలకి వేటికైనా వాడుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇలా మొత్తం ఈ సెట్ దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా ఎంత ప్లఫీగా, చుట్టూ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూసి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంటకం చేసుకుని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.